సజీవులైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. గత వారము దేవుని వాక్యమున ప్రత్యేకత తను గమనించిన వారికి దేవుడు ఏం అనుగ్రహించినాడు, అనుగ్రహించిన వారి వల్ల మనం కోరుకోగలిగినవి కాపాడబడ్డా, సరిచేయబడ్డా, నెమ్మదిగా బ్రతికించబడ్డా, ప్రత్యేకంగా జీవించబడ్డా అనేక విషయాలు మనం తెలుసుకోగలిగిన, ధ్యానించగలిగిన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో తన యాత్ర గురించినప్పుడు తన శిలువ మరణానికి ముందు తనను వెంబడించిన వారి కొరకు ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన తెలిసినది. యేసుక్రీస్తు ప్రభువు నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేస్తున్నాను అంటాడు. చదువుకున్న మాట అన్నాల్లో వచ్చిన చేయుటకు నేను నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మరణపరిచింది. దేవుడు ఉన్నత దృష్టిలో నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. నీ ద్వారా నా ద్వారా దేవుని పని జరగాలి. మనం ఉన్న స్థలంలో, మనం వెళ్ళిన స్థలంలో మన ద్వారా ప్రభువును అక్కడ వెలిగించబడాలి, ప్రభువు నామము అక్కడ కనపరచబడాలి. ఒకసారి ఒకరికి దేవుని ప్రకటిస్తూ ఉంటాను. చాలా పొట్టిగా ఉంటాను, ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, పశువులో ప్రకటిస్తూ ఉన్నారంట. యేసు ప్రభువును నమ్ముకోనండి, యేసు ప్రభువును మన పాపాల కొరకు శిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధి చేయించినాడు. ఆయన కృప ద్వారా మన ఉచితంగా నీతిమంతులుగా తీర్చిపెడతాం. ప్రభువు పాపిని నా పాపను క్షమించమని ఈ చిన్న ప్రార్థన చేయగలిగితే నీ పాపములు కడగొలను పరిశుభ్రపరచబడతావు. నేను దేవుని కుమారుడవుతా, నువ్వు నిత్యత్వం సిద్ధపరచబడతా అని సువార్త చెబుతూ ఉన్నాను. ఆ బస్సులో ఉన్నవారు అంట, ఏమయ్యా బస్సులో కూడా మీరు మౌనంగా ఉండగా మీ దేవుని గురించి మీ స్థలంలో చెప్పుకోవచ్చు కదా, దేవుడు లేదు ఏం లేదు మౌనంగా ఉండు అన్నాడంట. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అన్నాడు, దేవుడు మళ్ళీ ఇద్దరిని మళ్ళీ తోడు చేసినాడండి అన్నాడంట. ఏమన్నాడు? దేవుడు లేడు, ఎవరు లేరు, మౌనంగా ఉండు అన్న వ్యక్తి వీరిద్దరు పొట్టిగా సమానంగా ఉన్నారు. ఈయన ఎంత ఎత్తున్నాడో ఆమె కూడా అంత ఎత్తుంది. చూడగానే కొండపట్ల కన్నాడు, దేవుడు ఉన్నాడండి, ఇద్దరిని కలిసి చేసినాడు. ఆయన అన్నాడు, అవును ఆ దేవుడే, మమ్మల్ని జతపరిచిన దేవుడే నేను చెప్తున్నాను అన్నాడు. మమ్మల్ని జత చేసిన దేవుడే కాదు, మమ్మల్ని పుట్టించిన వారు కూడా ఆ దేవుడే, మన నిర్మాణకుడు ఆయన. లోకములో ఉన్న సమస్తంపై ఆయన అధికారం కలిగి ఉన్నాడు. లోకము ఉన్న సమస్తం ఆయనది. తన వాక్కు చేత, తన మాట చేత సృష్టి యావత్తు కలగజేసిన నిన్ను నన్ను తన మాటతో దేవుడు నిర్మించలేదు. నీవు నేను దేవుని మనసులో, దేవుని తలంపులో ఉన్న దేవుడు మనల్ని నిర్మించిన తన స్వహస్తములతో, మనల్ని తన స్వహస్తములతో నిర్మించిన. పిల్లలు బొమ్మలు తయారు చేస్తారు, చిన్నపిల్లలు. ఆ బొమ్మ తీసుకుని పిల్లల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ నీ కోపం వచ్చి ఆ బొమ్మను దాన్ని వాళ్ళు అనుకున్న కూల్ చేసినామో ఆ రోజంతా గోడే. నేను తయారు చేసిన వాళ్ళతో ఏకీభవించినావో వాళ్ళు ఎంత సంతోషపడిపోతారు. పిల్లలుగా తయారు చేసిన దాన్ని ఎంత సంతోషమో కదా. పిల్లలు వర్షాకాలం గూళ్ళు కడుతూ ఉంటారు, బొమ్మలు వేస్తూ ఉంటారు, కొంచెమే ఉంటాయి కదా. కానీ నీవు నేను దేవుని తలంపులో ఉన్నాం, దేవుని ప్రణాళికలో ఉన్నాం, దేవుని ఉద్దేశంలో ఉన్నాం. ఇక్కడ మనం కూర్చున్నాం, రకరకాల పరికరాలు ఉన్నాయి. కుర్చీ ఉంది కూర్చోడానికి.
లైట్ ఉంది వెలగడానికి, ఫ్యాన్ ఉంది తిరగడానికి కదా. ఒక్కొక్క వస్తువు, ఏ వస్తువు చేయాల్సిన పని ఆ వస్తువే చేయాలి. మరో వస్తువు సాహసించి చేసిందో సమస్య ఉత్పన్నమైపోతుంది, లేకపోతే వింతగా విడ్డూరంగా ఉంటుంది. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువా నేనేం చేయాలి అంటే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. పౌలు సౌలుగా మార్చబడినప్పుడు పౌలు నిమిత్తం ప్రార్థించమని దేవుడు తన దాసుని చెప్పానన్నాడు. అయ్యా వాడు సామాన్యుడు కాదు నాయన, వాడు హంతకుడు, నిన్ను నమ్మిన వాడిని హింసించిన వాడు, వద్దు నాయన వాడి జోలికి వెళ్ళకూడదు నాయన అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను అతను కోరుకున్నానన్న. ఇలాంటి వాడిన నిన్ను నమ్మిన వాడినే హింసించినాడే, నిన్ను నమ్మిన వాడిని గాయపరిచినాడే, నిర్హేతుకంగా సంఘమును పాడు చేయడానికి అధికారులు అతడు ఒక పత్రాన్ని పొందుకున్న అధికారాన్ని పొందుకున్నాడు, సిఫారసు పత్రం తీసుకున్నాడు. దేవుడు నమ్మిన వారిని ఇబ్బంది కలిగించడానికి. అవును, నేను ఎరుగుదును. కొన్ని సందర్భాల్లో మనం దేవునికి బోధ చేస్తాం కదా. ఎవరికి బోధ చేస్తా? మనం బోధ చేసిన చోట బోధ చేయం. తల్లిదండ్రులుగా పిల్లలను బోధించి సరి చెప్పలేం, కానీ దేవునికి బోధ చేస్తాం. పిల్లలు ఏం చేసినా చూస్తూ ఉంటా, ఆ తర్వాత తలపట్టుకుని కొడతా. ఒక ఇంట్లో తల్లిగా తండ్రిగా ఉన్నా నీ పిల్లలు సరిచేయవలసిన బాధ్యత నీకు ఇచ్చినాడు, కానీ నువ్వు అది సరిచేయవు. వారి నడక, వారి క్రియలు, వారి ప్రవర్తన గమనించి సరిచేయాలి. ఒక తల్లిగా తండ్రిగా చేయవలసింది చేయకూడదు సాహసించి ముందుకు వెళ్తాం. మనం చదువుకుంటాం కదా, గుడ్డివాడికి ఆకవేసిన, గుడ్డివాడు ఏమని కేకవేసిన, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నాడు. గుడ్డివాడు ఏం కేకవేసినాడు? దేవునికి మొరపెట్టినాడు, ప్రజలకు కాదు. ప్రజలక చుట్టూ ఉన్న ప్రజలారా నన్ను మోసుకుపోండి అన్నాడా? చుట్టూ ఉన్న ప్రజలన్నీ గుడ్డివాడిని కదా పక్కకు తొలగండి అన్నాడా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. చుట్టూ ఉన్నవారు ఏమన్నారు? నోరు మై అన్నారు. ఏమన్నారు? మళ్ళీ ఏం చేయాలి? నోరు మూయాలా? మనమైతే నేను రావాలి అనుకున్నాను కానండి ఎన్ని చెబుతామో స్వాములు దేవునింటికి రాకుండా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న అధిగమించి వచ్చుటయే విజయ జీవితము, క్రైస్తవ జీవితం. ఎన్ని అడ్డంకులు ఉంటాయి, అన్ని అనుకూలంగా ఉండవు. దైవ కుమారుడైన యేసు ప్రభువుకే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. మనకుండవా? అవునా కదా. ఎన్ని శ్రమలు అనుభవించినాడు యేసు ప్రభు నిర్గేతుకంగా. మేలు చేసి సహాయం చేసి కదా ప్రజలు మాట్లాడిన విని ఆయన మౌనంగా ఉన్నాడు. వారి గురించి ఆయన మాట్లాడలేదు. దయ్యం వదిలిస్తే దయాలు పట్టినవాడు అన్నారు. సరైన మార్గం చెప్తే దైవ విరోధి అన్నారు. గుడ్డివాడికి ఆపివేసినాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నా. చుట్టూ ఉన్నవారేమన్నారు? నోరు మూయి అన్నా. మరి గుడ్డివాడు ఏం చేసినాడు? బిగ్గరగా కేక వేసినాడు. ఆ కేక అర్థం ఏంటో తెలుసా? అరే మిమ్మల్ని కానీ నేను పిలిచింది దేవుని మీకెందుకు? నేను పిలిచింది దేవుని, మీరెందుకు నాకు అడ్డొస్తున్నారు? దేవుని పిలిచిన దేవుడు చెప్పాలి నన్ను నోరు మూయి అని. దేవుడు నన్ను నోరు మూయి, నేను నోరు మోస్తా. అవునా కదా. నేను దేవునితో మాట్లాడితే అన్నట్లు నువ్వు తయారైనా. అప్పుడు బంధువులు వచ్చినారనుకో, ఏమంటాం? ఇంకా బంధువుల ఆరాధనే. దేవునింటికి వెళ్ళాలనుకున్నాం, అప్పుడే పనులు ఉంటాయి. ఎన్నెన్నో అడ్డంకులు. శత్రువు చాలా జ్ఞానంగా దేవుని ఇంటికి వెళ్లకుండా, దేవుని మాట వినకుండా, విశ్వసించిన వారితో కలిసి నడవకుండా, దేవునికి లోబడి జీవించకుండా శత్రువు చాలా చాలా జ్ఞానంగా సమస్యలు, పరిస్థితులు అక్కడ ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. మన శరీరాన్ని వశపరుచుకుంటాడు, మనతో ఉన్నవాడిని వశపరుచుకుంటాడు, పరిస్థితులను వశపరుచుకుంటాడు. మనకు పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు అండి మా మందిరము ఊరికి చాలా దూరంగా ఉంది, మా మందిరానికి రావాలి అంటే ఒక వ్యక్తికి 400 రూపాయలు ఛార్జ్ అయినా మందిరం నిండిపోతుంది, 1000 మంది వస్తున్నారన్నారు. ఛార్జ్ ఎంత అంట? 400.
400 ఖర్చు పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్తున్నారు. అడుగుదామా వాళ్ళను? 400 ఖర్చు పెట్టి మందిరానికి వెళ్తారా? మేము పరిగెత్తుకుంటే 5 నిమిషాలు వచ్చాం, అయినా మేము ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మళ్ళీ మాకు ఆ దేవుడి గురించి మాకు ఆయన సంబంధం ఎలాంటి? అడుగుదామా వాళ్ళను? ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు అంటే వాళ్ళు అంటారు, ఆ దేవుడు మమ్మల్ని వెలిగించినాడు, ఆ దేవుడు మమ్మల్ని కాపాడినాడు, ఆ దేవుడు మమ్మల్ని సంరక్షించినాడు. మేము కలిగి ఉన్న వాటికంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన లేకుంటే మేము లేము. దేవుని కొరకు ఇవ్వడానికి, దేవుని కార్యాలు ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉన్నాం. అన్నీ ఆయనవే, మావేంటి? అన్నీ ఆయనవే. ఆయన ఇచ్చిన వాటిలో మేము కొనిస్తున్నాం. మేము ఆయన వారమే, మేము ఆయన వారమే. మేము కలిగి ఉన్నది ఆయనదే. దీనత్వం ఉంటుంది, తగ్గింపు స్వభావం ఉంటుంది. పరిగెత్తుకుని వెళ్తాం ప్రభు సన్నిధికి. గుడ్డివాడు బిగ్గరగా కేక వేసినాడంట. నోర్మి అన్న శక్తి ఉంది, కానీ బిగ్గరగా కేక వేసేవాడిని అడ్డగించడం వాడి శక్తి లేదు. మన ఆసక్తిని ఎవరు అడ్డగించలేరు. ఆసక్తి ఉండాలి మంచి విషయాల్లో, ఆసక్తి ఉండాలి దేవుడి పక్షాన్ని నిలవడానికి, ఆసక్తి ఉండాలి ప్రార్థించడానికి. ఇది వారి కేక వేసినాడు, బిగ్గరగా కేక వేసినాడు. బిగ్గరగా కేక వేయగానే లేఖనం అంటుంది, యేసు నిలిచెను, అతన్ని పిలిచెను. యేసు 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 పిలచి ఏం కావాలి అన్నా, అయ్యా నా కరువు తెరచే, నువ్వు విశ్వసించినట్టు కాక. గుడ్డి వారి ప్రార్థన యేసును నిలిపింది. ఆయన నిలిస్తే మనం బాగుపరచగలుగుతాం. ఆయన నిలవాలి అంటే మనం ఏం చేయాలి? ఖ్యాత వేయాలి. అక్కర ఎరిగి, అవసరత ఎరిగి, మన స్థితి ఎరిగి, మన కొరత ఎరిగి ఖ్యాత వేయాలి. కొంతమంది ఖ్యాతలు వేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా వివాహాలు జరిగితే చికెన్ దొరకలేదా తగాదు పెట్టుకుంటారు కదా, కానీ ఒకసారి పెరుగు దొరకలేదు తగాదు పెట్టు. చికెన్ తక్కువ తగాదు పెట్టుకుంటే బాగుంది, కానీ ఒకరు తగ్గు పెట్టాలంటే నేను పెరుగు వేసుకుంటే లాక్కెళ్ళిపోయినాడా, పెరుగు తగ్గుందిరా నాయన, ఏదో ఒక రకంగా శత్రువు వచ్చినాడు అనుకున్నా నేను. చూడు, శత్రువు ఎలాగో ఒకసారి వచ్చి లేఖనం అంటుంది, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండండి, కానీ మాటలు మాట్లాడుకోండి. మెలకువగా ఉండండి, అక్కడ లేని వ్యక్తి గురించి సుగులు. మెలకువగా ఉండాలి, దేవుని గురించి మాట్లాడుకోవాలి. రాత్రి జాములు కాకమనిపి నా కనులు తెలుసుకున్నాను, నీకు ఇచ్చిన వాక్యము ధ్యానించడానికి అంటాడు కీర్తనకారుడు. నీ వాక్యము నా పాదములకు త్రోవ అన్నాడు, నీ వాక్యము నాకు వెలుగు అన్నాడు, నీ వాక్యము నాకు నెమ్మది అన్నాడు, నీ వాక్యమే శ్రమలను తప్పించింది అన్నాడు. మాట, ఒక్క మాట చాలు మన బ్రతుకులు మార్చి పెడతాయి. సీమోను పేతురు నిరాశలో ఉన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీ ధ్వనిలోకి నేను రావచ్చా అన్నాడు కదా. మనం చేసే పనిలో ఫలితం లేకపోతే ఎవరైనా చెడితే మనం చికాకుగా ఉంటాం కదా, విసుగుతూ ఉంటాం. పాపం సీమోను అన్నాడు, రండి రండి అన్నాడు. సీమోను పేతురులో ధ్వనిలోకి యేసు ప్రభువు వెళ్ళినాడు, అందరికీ బోధించినాడు. బోధించిన తర్వాత సీమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా. అందరితో మాట్లాడిన దేవుడు సీమోనుతో అన్నాడు, నాయనా నీ నావును, నీ ధ్వనిను లోతుకు నడిపించు అన్నాడు. ఈ ధ్వని సంగతి నీకెందుకు అయ్యా అనలేదు కదా, మన కదా. మొదటిగా బోధించినాడు, రెండవదిగా తన అక్కర ఎరిగి అక్కర తీర్చడానికి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? సీమోనుతో ఏమన్నాడు? యేసు ప్రభువు ఏమన్నాడు? నాయనా ధ్వనిను లోతుకు నడిపించి
నడిపించు. నెంబర్ 1 విను. నెంబర్ 2 చెప్పినట్లు చెయ్యి, నీవు నీతో ఉన్నవారు బ్రతుకుతారు అన్నాడు దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2 నీ దోణను లోతుకు నడిపించి వలలు వేయి అన్నాడు. సీమోను ఏమన్నాడు తెలుసా? ఏలినవాడా, రాత్రంతా చేసింది అదేగా. మనకు పెళ్ళికి వెళ్తే పాస్టర్ గారు చెప్పకముందే పెళ్ళికూతురు దండలు వేసేసుకున్నాను. ఏంటి ఫోటోగ్రాఫర్ చెప్పినాడు, ఇది నెల ఫోటోగ్రాఫర్లే పంతులు అయిపోతారు. దైవసేవకులు అవసరంలే. కొంతమంది నాయకులు వచ్చేది కార్యక్రమాలు, ఈ రోజు మంచిది ఆ రోజు మంచిది కాదు. వీళ్ళిద్దరు ఒకసారి పెట్టని ఎట్లు చేతులు చేయి. పాస్టర్ గారు చేయి గణపతి మునిపోయి వీళ్ళు చేతులు చేతులుగా కట్టుబాటు పోయింది. ఇంకొంతమంది తెలియగలిసి మళ్ళీ తీసేసి మళ్ళీ ఏలినవాడా రాత్రంతా శ్రమ పడ్డా, ఫలితం లేదు. మీరు ధోని దిగితే మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు ఇంతే అనుకున్నాం, అంతే కదా. వేటాడడంలో దొరికిందా సంతోషం, లేకపోతే షికారు అనుకుంటారు అంతే. సీమోను పేతురు అన్నాడు, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా కానీ నీ మాట చొప్పున నీవు చెప్పినట్టు చేస్తా అన్నాడు. ఒక సైన్యాధిపతి ప్రవక్త దగ్గరికి వచ్చినాడు. చెప్తారా ఆ సైన్యాధిపతి పేరు? సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్. చిన్నదాని మాట విన్నాడు, భార్య మాట విన్నాడు, రాజు మాట విన్నాడు. ప్రవక్త చెప్పగానే శరీరం సహకరించడం లేదు కదా. ప్రవక్త చెప్పగానే పూర్వీలాగా పొంగడమేనా? నువ్వు యోర్దానుకు వెళ్ళుము, చెప్పినట్లు స్నానం చేయము, శుభ్రులకు కమ్ము అనగాడు. ఆ మాట వినగానే అయ్యగారికి నెంబర్ 1 వచ్చింది, నెంబర్ 2 ఎక్కువ వచ్చింది. కోపం వచ్చింది. ఏమన్నా తెలుసా? కోపం వచ్చామన్నాడు. మా ప్రాంతంలో కూడా ఉన్నాయండి అన్నాడు. రౌద్రం వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు కూడా తెలుసు మునిగేది అన్నాడు. మన స్థితి ఏంటో, మన స్థానం ఏంటో గుర్తెరిగి నడిస్తే మనకు క్షేమం ఉంటుంది. రెండు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం మధ్యలో నడుస్తూ ఉన్నారు కదా. వెనకెవరున్నారు? ఫరోను, అతను వెంబడించిన వారు ఉన్నారు. ఫరోకు అనిపించాలి కదా, సముద్రం మధ్యన వీళ్ళు ఎలాగ నడుస్తున్నారు? సముద్రం మధ్యన ఎవరైనా నడుస్తారా? సముద్రం మీద నడవాలి అంటే నీళ్ళ మీద కాదు. ఏదైనా ఆనకట్ట కడితే, ఏదైనా బ్రిడ్జి కడితే కదా, కింద నీళ్ళు పైన ఉంటే నడుస్తాం, వంతెన లేకపోతే ఏదో. ఇప్పుడు ఫరో అనుకోవాలి కదా, వీళ్ళు ఎలా నడుస్తున్నారు? ఎప్పుడైనా మన తాతలు ముత్తాతలు ఎప్పుడైనా ఈ ఎర్ర సముద్రం మధ్యలో ఇలా చేసినారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేకపోతే అంతకుముందు ఏమైనా ఇన్నది ఉందా, చేసింది ఉందా? మరి ఇది ఎలాగూ అనిపించాలి కదా. అనిపించలే. ఆయనకు అనిపించింది ఒకటే, మా కూడా వచ్చేది నడిచేది. వాళ్ళ దేవుడు వారికి సహాయం చేసిండు. వాళ్ళ దేవుడు నీ దేవుడు కాదు కదా. వాళ్ళ దేవుడు వారిని కాపాడడానికి, సంరక్షించడానికి, నేనే దేవుడిని తను తాను బయలుపరచుకోవడానికి సముద్రములను పాయలు చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు నావలో ప్రయాణిస్తూ ఉన్నారు.
4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు వారికి ప్రత్యక్షమైన వాళ్ళు ఏమన్నారు తెలుసా? భూతం అన్నారట. దేవుడే వాడిని దర్శించిన. అమ్మో, నా పిల్లలు ప్రాణిస్తున్నారే, సంతోషంగా ఉన్నారా, సందిగ్ధంగా ఉన్నారా, సందేహంగా ఉన్నారా, ఈ తుఫానులలో ఎలాగున్నారని యేసు అక్కడికి రాగానే ఏమన్నారు? భూతం అంటే అర్థం ఏంటి? దయ్యం అంటే భూతం అంటే బ్రతుకున్నోడు కాదు అని. దయ్యాలకున్న సుగుణంలో ఒక సుగుణం అంటే అయ్యి అనుకున్నట్టు అయ్యి వచ్చాయి, మనం అనుకున్నట్టు చేయం. తెలుసా మీకు? దయ్యం బట్టి నేను తీసుకుని వెళ్ళిపోతా అంటది. కుదరదంటే నేను తీసుకెళ్ళిపోతాను, నా ఫ్రెండ్ అంట. ఒక ఆయన దయ్యం పట్టింది. ఎందుకు దయ్యం పట్టినావంటే, వీడు భోజనానికి వచ్చి తినాలన్నా వద్దా అన్నట్టు తినడంట. ఈ దినాల్లో అయితే ఏమంటారు దాన్ని, చనిపోయిన తర్వాత చేసేదాన్ని, చనిపోయిన తర్వాత భోజనాలు పెడతాయి. వాళ్ళు దినం అంటారు, మీరేమంటారు? దినము గారి దినమా? చనిపోయిన తర్వాత కార్యమా? చనిపోయిన తర్వాత చేస్తారు కదా. పూర్వదినాల్లో భయపడేవారు. ఎందుకో తెలుసా? ఏమి సచ్చినోడు ఆడ ఎంట పడుతున్నాడు. ఈ దినాల్లో లేదులే. ఈ దినాల్లో అక్కడే స్పెషల్ ఎక్కువ ఉంటుంది. ఫంక్షన్లో అయితే పట్టుకుని అక్కడైతే కాస్త కోటా ఎక్కువే. సత్యమేనా? వీడు వెళ్ళినాడట, తినాలన్నా వద్దానట్టు తింటున్నాడట. వీడు అనుమానంగా తిన్నాడు కాబట్టి నేను ఆవరించినానంటాడు ఆ దయ్యం. అదొక రకమైన దయ్యం. ఇంకొక దయ్యం పట్టింది ఇంకొకరికి. ఎందుకు దయ్యం పట్టినావంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నేను చచ్చిపోయి కళ్ళు చూస్తున్నాడని చెప్పింది ఆ దయ్యం. దయ్యం ఎందుకు పట్టిందట? వెళ్ళేదా చెప్పింది? ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచి చూస్తున్నాడట. ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని ఉండాలి కదా. వాడు చచ్చి అప్పుడు ప్రార్థన చేస్తున్న పాస్టర్ కళ్ళు చూస్తున్నాడు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే భయపడకుడి అన్నా. ఏమన్నాడు? నేనే. నువ్వు నేను కూడా నడుచాను అన్నాడు. నేనే భయపడకుడి అన్నా. ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్య నడుస్తూ ఉన్నారు. ఫరోను అతని సేనలను వారు కూడా నడుస్తూ ఉన్నారట. ఒకవేళ మనమేగిన ఇశ్రాయేలు ప్రజలైతే అంటాము, ఓ దేవుడా వాళ్ళు వచ్చిన ఆయన మన సముద్రం ఏకం చేయ అంటాం. వాళ్ళు మనం కూడా ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు అందరికి చేరేసరికి ఈ ఫరో అతని సముద్రం మధ్యకి వచ్చినారంట. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారయ్యా అంటే సముద్రం మధ్యలో ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మరలా నీ కరం చాపి మళ్ళా సముద్రంలో ఏకం చేయి. లేఖనం అంటుంది, ఫరో అతని సేనలను ఎర్ర సముద్రంలో ఈత కొట్టిరి అని లేదు కదా. ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము. రక్షకుడాయ ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యలో ఆరిన నేలను నడచి సముద్రము మధ్యలో ఆరిన నేలను నడచి యెహోవాను
ఆయనను వారించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొనును. నా కత్తి దూషించెదను అని శత్రువు అనుకొనెను. అనుకున్నాడట శత్రువు ఏమని, కత్తితో మళ్ళా జోడించుకుంటాడు. దేవుడు ఏమన్నాడు? ఆమెనండి. దేవుడు ఏమన్నాడు? నువ్వు అనుకున్నట్లు జరగదు నాయన అన్నాడు. తాను అనుకున్నట్లు తాను చేసినాడు. అందుకే ఆయన దేవుడు. దేవుడు ఏమనుకున్నాడు? సముద్రం మధ్యకు రాగానే ఒక్క దెబ్బతోనే నిర్మూలమైపోయాడు. ఒక్క దెబ్బతోనే పరిపూర్ణముగా వారు సంహరించబడ్డారు. లేఖనం అంటుంది, చచ్చిన ఐగుప్తీయులను ఇశ్రాయేలు ప్రజలు చూచి, నెంబర్ 1 చదువుతారా? నిర్గమాకాండం 14వ అధ్యాయం చివరి వచ్చిన లేక చివరి వచ్చిన ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతులు ఇశ్రాయేలు ప్రజలు రక్షించెను. ఇశ్రాయేలు ప్రజలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరము చూచి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసిన తర్వాత వాళ్ళు ఎవరు భయపడ్డారట? ఎవరు భయపడ్డారు? అక్కడ ఉంది కదండి. ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు భయపడ్డారు? మనం కూడా కొంతమంది రకరకాల రంగులు పూసుకొని, లేకపోతే రంగులు పసుపు కుంకుమ అన్ని తల్లి పెట్టిన మనం ఏం చేస్తాం? ఏం చేయరా? అది చూస్తే ఒక రకమైన ఏదో భయం కదా, ఏదో విన్నాం, ఏదో జరిగిందని. ఇశ్రాయేలు ప్రజలు చచ్చిన ఐగుప్తులు చూసినారట. లేఖనం అంటుంది, యెహోవాకు భయపడి. ఎవరికి భయపడ్డారు? దేవుని యందును మోషే నందును నమ్మకం ఉంచిది. వాడు చచ్చగానే ఇంటికి నమ్మకం రాలే. శత్రువు నిర్మూలమైతే గాని నీ అంతరంగములో శత్రువు పరిపూర్ణంగా నిర్మూలము కాకపోతే దేవుని యందు, దేవుడు నిర్ణయించిన నాయకుని యందు నమ్మకం ఉండదంటుంది లేఖనం. శత్రువు సుగుణాలు, శత్రువు దుర్గుణాలు లేశమైన శేషమైన ఉన్నా నీ విశ్వాసములో నువ్వు కొనసాగలేవు. అందుకే లేఖనం అంటుంది, ఆత్మచేత శరీర కార్యాలు చంపివేయకపోతే ఆత్మానుసారంగా నడవలేదు. ఆత్మకు శరీరానికి విరోధం. ఆత్మ ఆయన వైపు చూస్తుంది, శరీరం లోకం వైపు చూస్తుంది, లేక శరీరం నిన్నే హెచ్చించుకోవాలనుకుంటుంది. ఇంగ్లీష్ అక్షరాల్లో ఒక అక్షరమే చక్కగా నిలబడి ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్ ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో? 26 అక్షరాల్లో ప్రతి అక్షరం అటు ఇటు ఎట్టో బెండ్ అయి ఉంటుంది, కానీ ఒక్క అక్షరం మాత్రమే బెండ్ కాదు. ఆ అక్షరమే అదే నేను అదే వచ్చిన సమస్య. పెళ్ళయింది అని అంటుంది, నేనెవరో తెలుసా? ఎవరు? మా ఆయన మా నాన్న. అవును, నేనంటే నేను ఏదట నేను అన్నవాడు ఏం కావాలంటే వాడు వంచబడాలి. SIN, సిన్. SON
ఎస్ కదా, ఎస్ ఎన్ మధ్యలో అయ్యింది, అది పాపం అయిపోయింది. ఎస్ మధ్యలో 0 ఉంది, లేక ఉంది, కుమారుడైపోయినా. ఐ అనేవాడు నేను కాదు, నీ వల్ల ఉన్నాడంటే కుమారత్వాన్ని పొందుకుంటా. నేను లేకుంటే లేదు, నువ్వు ఉంటేనే సమస్య. నేను అంత చేస్తున్నా, ఏం చేస్తున్నావు? చెరుపు చేసి పెడుతున్నా. నేను అనేవాడు మళ్ళీ చచ్చిపోవాలి కదా. నేను అనే పదాన్ని ఆ పంట పండిన వారి వ్యక్తిలో పలుమాలంటాడు. నేను, నా పంట, నా ఆస్తి, నా కొట్లు, నేను అన్నాడా? నేను అంటే దేవుడు ఏమన్నాడు? ఒరే నేను నీ ఫీజు కొట్టచ్చు జా ఏమన్నాడు దేవుడు? నేను కాదు, మరి ఎవరన్నా అర్థము కాని నేను, అర్థమైన నీకు అర్థము కాలేదని అర్థమవునట్లు అర్థమే ఎలా చెప్పాలంటాడు ఆయన. నేను, నా పంట, నా కొట్లు, నా సంపాదన నేను చేస్తానన్నాడు. దేవుడేమన్నాడు? వెర్రివాడా ఏమన్నాడు? ఈ అయ్యి ఎప్పుడైనా వెర్రి అవుతుంది. నేను వెర్రివాడా, నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు కూడబెట్టింది ఎవరి పాలు? ఏదో కూడబెట్టినావు, ఏదో. మన అబ్బాయి ఏడుస్తున్నావు, ఏడుస్తున్నావు? మా అమ్మ పెట్టుకుంటే నెలకు 30,000 వచ్చేది, తిరిగిట్టాను. మా చచ్చిపోయి 3 రూపాయలు ఇష్టం లేదు నాకు. ఎందుకు ఏడ్చున్నాడంట? ఎందుకు ఏడ్చిందంట? వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని కాదు. ఈ సచిన్ అట్లా మంచంలో ఉన్న నెలకు నాకు ఇంత అది ప్రేమ. అనేవాడు ఏం కావాలి? అనేవాడు ఏం కావాలి? నాది అంటూ ఏమీ లేదు, నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యం ఏదో గ్రహించు, అంతా ఆయనదే. దేవుడు సెకండ్ మనం మరిస్తే పరిస్థితులన్నీ గందరగోళం అయిపోతాయి. ఏమైంది? సముద్రం మధ్యకి వెళ్ళిన ఫరో అతని సేనలు లేఖనం అంటుంది నీటిలో రాయిలాగా మునిగిపోయిందా. రండి, ఆ సైన్యాధిపతి ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చేసినాడు? ప్రవక్త మాట విన్న తర్వాత ఏం చేసినాడు? ఆ మాట చెప్పండి. ప్రవక్త మాట విన్న తర్వాత ఏం చేసినాడు? చెప్పండి. ఏమొచ్చింది? కోపం వచ్చింది, దేశం గురించి మాట్లాడినాడు. రౌద్రం వచ్చింది, నాకు కూడా తెలుసు అన్నాడు, నేను ఎరుగుదును అన్నాడు. అయితే అతని పనివారిలో ఒకడు అన్నాడు, అతని పనివారిలో, నాయనా నువ్వు బాగుపడదు, ఏదైనా ఇవ్వమంటే స్థలమైనా ధనమైనా ఇస్తావు కదా, నీకు నేను బాగు చేస్తాను, 10,000 నీకు బాగు చేస్తాను కదా అంటే ఇవ్వబా. ఆయన నిన్ను ఇచ్చేమైనా ఆశించినాడా? నిన్ను వెళ్ళి స్నానం చేయమన్నమాట, దానికంటే మంచిది కదా అనగానే ఇప్పుడు సేనాధిపతి అన్నాడు. ఏమన్నాడు? సేనాధిపతి ఏమన్నాడు? నీ మాట చొప్పున అన్నాడా? నీ మాట చొప్పున అన్నాడా? ప్రవక్త మాట చొప్పున నేను వెళ్తాను. ప్రవక్త చెప్పినట్లు చేసిన లేఖనం అంటుంది. ప్రవక్త చెప్పినట్లు చేస్తే అతనికి ఏమొచ్చిందట? స్వస్థత. అంతేనా? ప్రవక్త చెప్పినట్లు చేస్తే అతనికి ఏం కలిగింది? స్వస్థతనే. అక్కడ పదం ఉంది, అది స్వస్థతే. లేఖనంలో ఒక మాట ఉంది. లేఖనంలో ఉంది ఆయన స్వస్థత గురించి. ఆయన శరీరం ఎలాగుందట కదా. మన దేహాలు పసిపిల్లల దేహాలాగా ఉంటాయి. అప్పుడు మనకు పసిపిల్లలాగా ఉంటే కాదు, తాగడం నుంచి చూపుకోవడం కదా. పిల్లల పని ఏంది? పిల్లల పని ఉంటుంది కదా. పాలు తాగడం, కాలు చేతులు ఆడుకునేది, మళ్ళీ గట్టిగా మళ్ళీ వచ్చి ఎవరైనా ఎత్తుకోవడం. మనం కూడా అనుకుంటా పిల్లల పని బాగుంది. తల్లి పరిగెత్తుకుని వెళ్ళి పోషిస్తుంది, అమ్మ నాన్న వచ్చి ఎవరైనా వచ్చి ఎత్తుకుంటారు. లేఖనం అంటుంది ఆ కుష్ఠరోగి ప్రవక్త చెప్పినట్టు చేస్తే పసిపిల్లవాని దేహం నుంచి పసిపిల్లవాని రావచ్చు ఆరోగ్యం, కానీ పసిపిల్ల దేహం రాకూడదు కదా.
సీమోను పేతురు అన్నాడు. ఏమన్నాడు? నీ మాట చొప్పున. ఏమన్నాడు? ఆయన మాట ఏమంటుంది? రాత్రంతా ప్రయాసపడ్డామంటుంది. దేవుని మాట ఏమంటుంది? దేవుడు అడిగినాడా నువ్వు ఎంత ప్రయాసపడ్డా అని? అడగలేదు కదా. ఆయన చెప్పింది మనం చేయాలి. నేను చెప్పినట్టు చెయ్యాలా? యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే నెంబర్ 1 వలలలో సమృద్ధి ఉంది. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే తమ పొరుగు వారికి కూడా సహాయం చేసే శక్తిని దేవుడు ఇచ్చినాడు. ఐక్యత దొరికింది కదా. ఈ దినాలు ఎక్కడ చూసిన పోటీ ప్రపంచం, నేనే గొప్ప, నేనే బాగా పడతాను కదా. పని చేసేటప్పుడు కూడా నేనే, నా స్పెషల్ అండి. వంటలు చేసేటప్పుడు కూడా స్పెషలే కదా. ప్రతి చోట పోటీ, నీకంటే నేను, నీకంటే అవును కదా. పిల్లలు కూడా నేనే నా పని చేసేది, వాడు పని చేయడా. సీమోనుతో దేవుడు అన్నా చెప్పినట్లు చేయన్నా. చెప్పినట్టు చేస్తే వల నిండిపోయింది. వల నిండిపోగానే పేతురు చేసిన దశ సైకిల్ చేసి రమ్మన్నాడట. రండి కలిసి సంతోషిద్దాం, కలిసి ఆనందిద్దాం. దేవుని మాట చొప్పున చేస్తే మన జీవితాల్లో ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రకారంగా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసి నేను నిన్ను మహిమపరిచిన. నీ వల్ల, నా వల్ల దేవుడు మహిమపరచబడాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, మనకు దేవుడు ఒక పని అప్పగించిన, అందరికీ అప్పగించిన పని ఏంటయ్యా అంటే ప్రభువును ప్రకటించుట. అందరికీ అనుగ్రహించిన పని ఏంటయ్యా అంటే ప్రార్థించుట. అందరికీ అనుగ్రహించిన పని ఏంటయ్యా అంటే సహకరించుట. కొన్ని సందర్భాల్లో నువ్వు సహాయం చేస్తే నువ్వు ప్రభువును చెప్పకపోయినా ప్రభు నేనే చూస్తా. ఒక వ్యక్తి ఒక కొండ జాతి ప్రజల మధ్యకు సువార్తకు వెళ్ళినాడు. ఆ జాతి ప్రజల భాష అయినకు రాదు. ఎట్లా సువార్త చెప్పాలి? ఆయన దగ్గర ఒక బొమ్మకు చూపించి ఈయన మనకు చనిపోయినాడని చెప్పి ఏదో సైకిల్ చేసి చెప్తున్నాడు అంతే. ఆ బొమ్మ చూపించి ఇలా 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 అని చెప్తున్నాడు. భాష రాదు కానీ ఆశ ఉంది వెళ్ళాలి అని. వెళ్ళినాడు. కొన్ని మాసాలు ఉన్నాడు అక్కడ, చాలా దినాలు ఉన్నాడు. ఆయన దేవుని ప్రేమను కేవలం మాటలే కాదు, వాడు అక్కడే గుర్తెరిగి భాష రాదు కానీ సహకరించగలిగినాడు. తెలుసా మీకు? భాష రాకుండా కుక్కలు, పక్షులు కూడా కొంతమంది సహాయం చేస్తూ ఉంటాయి. భాష అవసరంగా సహాయం చేయడానికి, అవునా కదా. భాష ఉంటే నీ జ్ఞానాన్ని చూసుకుంటావు. అక్కర్లు తీసుకోవడానికి నీ సైగల ద్వారా కూడా నీ యొక్క అక్కర్లు తీసుకోవచ్చు, సహాయం చేయవచ్చు. కాబట్టి ఆ మిషనరీ సంస్థ వారికి అక్కడ తగినంత పరిచయం కొనసాగించబడలేదు. ఆ తర్వాత భాష వచ్చిన వ్యక్తిని ఆ ప్రాంతానికి పంపినారు. ఆయన అక్కడికి వెళ్ళినాడు. ఆ ఆహారపు ఆ పరిస్థితులు తట్టుకోలేక అనారోగ్యంతో చచ్చిపోయినాడు. కొన్ని మాసాల తర్వాత మరో మిషనరీ పంపినారు. పంపిన తర్వాత ఈయన వారి భాష నేర్చుకొని సువార్త చెప్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారట, ఇంతకుముందు మేము యేసు ప్రభు చూసినాము అని చెప్పినారట. ఎవరు చూసినారట? యేసు. ఎలా చూసినా? భాష రాదు కానీ ఆయనలో మంచి చూసిన, ఆయన చేసిన మేలు చూసి ఆయననే యేసు అనుకున్నారట. ఆయన దేవుడు, ఆయన పేరే దేవుడు అని పెట్టేసినారట. అమ్మో దేవుడు వచ్చున్నాడు. భాష రాదు కానీ సహాయం చేసే మనసు ఉంది ఆయనకు. పరిస్థితులు అర్థం చేసుకొని మేలు చేసిన తన ఉన్న చోట వారు ఆ వ్యక్తులు దేవుని చూచినారు. మనకున్న స్థలంలో మనం దేవుని చూస్తున్నామా, లేకపోతే మనలో దేవుని కానీ దేవుడు వస్తున్నాడా? మాటల్లో కనపడతారు, క్రియల్లో కనపడతారు, చేసే పనులు కూడా కనపడతారు. నీలో ఉన్నవారు ఎవరో అర్థం కదా. మనలో ఉన్నవారు ఎవరో దేవుడే మనలో ఉంటే దీనత్వం ఉంటుంది, తగ్గించుకుంటా, పరిస్థితులు చక్కపరుస్తా, సమాధానం కొరకు ముందడుగు వేస్తా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో సమాధానం అనుగ్రహించడానికి, ఈ లోకాన్ని రక్షించడానికి మనం పాపులమైనగానే యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు ఆయన తన ప్రాణం పెట్టి. ఎవరు ప్రాణం పెట్టినాడు? యేసు ప్రభు.
మనం ఇది మంచోడైతే ఇస్తాం, ఇది మంచోడు కాదండి కదా అంటాం కదా. ఏమంటే మంచోడైతే మంచోడికి నువ్వు ఇచ్చేది పక్క రోజులు కూడా ఇస్తాడు. కొంతమంది అమ్మ క్షమించంటే ఏమంటారు తెలుసా, నేను క్షమిస్తానండి, దేవుడు క్షమించనండి. వేదాంతం చెప్తారంటే కూడా అప్పుడు వేదం చెప్పినారా, నేను క్షమిస్తాను కానీ దేవుడు చెప్పినాడా? వాడు అలాంటోడండి అంటారు కదా. దేవుడు క్షమించడండి అంటే వాడు చేసిన పని అలాంటిది. దేవుడు క్షమిస్తాను నువ్వు క్షమిస్తే కదా మనం పరలోకం ప్రార్థన చేస్తాం. అందులో ఒక మాట ఉంది, మరి మీరు గ్రహించినారో లేదో కానీ దేవుడు మనం క్షమించాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా, మేము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా ఎదుటి వ్యక్తిలోని మంచి చూడలేకపోతున్నామంటే నువ్వు శిక్షలో ఉన్నావు, జాగ్రత్త. దేవుడిని క్షమించి అంగీకరించాలంటే ఎదుటి వ్యక్తిలోని మంచిని చూడాలి. ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉంటుంది తెలుసా మీకు. ప్రతి వ్యక్తి ఎవరు పరిపూర్ణులు గారు, ఎవరు యథార్థవంతులు గారు, ఎవరు సత్యవంతులు. నేను సత్యవంతులు అంటే వాడు పెద్ద అబద్ధికుడు అంటుంది లేఖనం. నేను అంటే వాడు అబద్ధికుడు అంటే వాళ్ళ వాక్యం ఉండదట. ప్రభు పాదాలు పట్టుకొని అడగబడాలి, ప్రభు పాదాలు పట్టుకొని క్షమించబడాలి, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు కృప కొరకు కనిపెట్టుకోవాలి, ప్రభు కృపను పొందుకోవాలి. చెప్పండి పరలోక ప్రార్థన ఆ మాట ఏంటి, మేము పక్కన గురించి అన్నీ అంటూ ఉంటాం, ప్రభు నువ్వు మాత్రం క్షమించు కదా. నేను ఎలాగుంటే నీకెందుకు, నువ్వు మాత్రం సత్యం ఉండు. పక్క వాళ్ళలో వెతుకుతూ ఉంటా కానీ మళ్ళీ మనం వెతుకోము. మనం మహాజ్ఞానులం, ఎదుటి వ్యక్తులను వెతుకుతూ ఉంటాం, అదేదో మళ్ళీ మనం వెతుకుంటే మనం బాగుపడతాం, నిలిచి ఉంటాం. మళ్ళీ మనం వెతుక్కోవాలి. ఏం వెతుక్కోవాలి? 105 సార్లు బైబిల్ చదివి ఒక ఆయన అన్నాడు, బైబిల్లో కొద్దిగా నేర్చుకున్నాను అన్నాడట. ఒక్కసారి పేజీలన్నీ చెప్పి నేను అంతా కనిపెట్టినాను, నేను ప్రశ్న ఇచ్చాను చెప్తామంటాడు మహానుభావుడు. ఏమేస్తాడంట ఆయన అన్నాడు, సంవత్సరం టైం ఇస్తాను, నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా అన్నాడు ఆయన. మహాజ్ఞాని, బైబిల్ జ్ఞాని. ఈ బైబిల్ గురించే ఏమన్నాడు, అనుకున్నది వినపడుతుందా? సంవత్సరము ప్రశ్న వేస్తాను చెప్తావా అన్నాడు. సెకండ్లో చెప్తా, నేను అడిగిదాంట్లో నువ్వు సమాధానం చెప్పు అన్నా. ఏమన్నా వింటున్నారా? నేను ఆయన అడిగిన, నీ ప్రశ్న వెనుక ఉన్న నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రశ్న వెనుక ప్రభు మహిమ కానీ ఘనత కానీ ఉందా? ఈ ప్రశ్న వేసే వ్యక్తి ఉద్దేశం మీరు చెప్పండి. ఏంటి ఆ ఉద్దేశము? ఎందుకని అట్లాగన్నాడు? సంవత్సరం టైం ఇస్తాను ఆ ప్రశ్న సమాధానం చెప్పు అంటే అర్థం ఏంటి? మాట్లాడండి. ఎందుకు అలాగన్నాడు? అలాగంటే ఉద్దేశం ఏంటి? ప్రశ్న వెనక ఉద్దేశం ఏంటి? చాలా మంచివారు మౌనంగా సమాధానం చెప్తారు. ప్రశ్న మనకు ఉద్దేశం నేను చెప్పినా నాకన్నా జ్ఞాని లేడండి, అంతే కదా. నిజంగా జ్ఞాని బట్టి నిన్ను సరి చేసుకుని సహాయం చేయాలి. నాకున్న జ్ఞానము నీకు లేదని అర్థం. నేను కనిపెట్టినాను. ఏం కనిపెట్టినావు? ఒక ప్రశ్న బైబిల్, అది ఏమొచ్చినావో చెప్పు. దేవుని వాక్యము ప్రశ్నలు వేయడానికి కాదు, పరివర్తన చెందడానికి. ఏం కావాలి? దేవుని వాక్యము మార్పు రావాలి. లోక పుస్తకాలు జ్ఞానం ఇస్తాయేమో, జీవ గ్రంథము మనలో మార్పు తెస్తుంది. ఒక వ్యక్తి అడిగినాడు, ఏమమ్మా ఎందుకు దేవుడు నమ్ముకున్నావు? ఈ దేవుడు నన్ను బాగు చేసినాడు. ఇంతమంది దేవతలు ఉన్నారు, ఈ దేవుడు బాగు చేసినట్టు నేనేం మాట్లాడే శాస్త్రాలు, నన్ను బాగు చేసిందంటే ఇంకేం మాట్లాడుతున్నా? నాకు బాగాలే, దేవుడు నన్ను బాగు చేసినాడంటే ఇంక మాట్లాడడానికి అవకాశం లేదు. పరివర్తన రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి. దేవుని వాక్యము నీలో ఏం రావాలి? మార్పు. ఒకప్పుడు నేను గొంగలి పురుగులాగున్నా, నన్ను చూస్తే అసహ్యం, నేను పాకితే దుర్గ. ఒకప్పుడు అంతా నాకే అనుకున్నా, కానీ ఒక గూటిలోకి వెళ్ళినా, కొన్ని దినాలు ఉన్నా. ఆ తర్వాత నా రూపు మారింది.
నా స్వరూపం మారింది, నా ఆశ మారింది, నా ఆలోచన మారింది, నేనే మారిపోయినా. నేను ఎంతగా మారిపోయినానంటే ఒకప్పుడు నన్ను అసహించుకున్న వారు ఇప్పుడు నన్ను చూసి ఏమంటున్నారు? నేను చూసి కాదు చెప్పిన కాదు. ఒకప్పుడు గొంగళి పురుగును చూసి అసహించుకున్నారు. గొంగళి పురుగు సీతాకోక సిలుకగా అయింది. ప్రజలు ఏమన్నారు? దాన్ని చూడగానే అందరికీ సంతోషం, ఆనందం, ఇష్టం. కొంతమంది పట్టుకుంటారు, కొంతమంది రమ్మంటూ ఉంటారు. కొన కదా తెలుసా మీకు? కొంతమంది దాన్ని పట్టుకొని దానికి బుద్ధి పెట్టుకుని. ఒకప్పుడైతే చూడ్డానికి అసహ్యం. ఏకాంతంగా వెళ్ళింది, సరి చేయబడింది, క్రమపరచబడింది. నీవు నేను కూడా ఏకాంతంగా సరి చేయబడాలి, క్రమపరచబడాలి. క్షమించలేనిదేదో ఉంది, విశ్వాసం మూలము కానిదేదో ఉంది, దేవుడు దుఃఖపరిచేదేదో ఉంది, ఏదో ప్రభు సరిగా అనుభవించుకుని అహం వెంబడిస్తూ ఉంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడితే దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం, దేవుని ఉద్దేశాన్ని గ్రహించగా. ఆయన అన్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చిన. దేవునికి పని అప్పగించినాడా? అవును, 3 కోట్ల జనాలు నిద్రపోవడం అదేనా? ఏదో వచ్చినాను కాదు కదా. దేవుడు ఒక ఉద్దేశంతో నేను పుట్టించిన. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు పుట్టినావు? ఏమా ఒక ఆవిడ అంటుంది, ఎందుకు పుట్టినావు? ఏమో మా అమ్మ నాన్న పుట్టినాడు. ఎందుకు పుట్టినా లేదు అది అంటుంది. మీ అమ్మ నాన్నకు ప్రేమ లేదా? ఏమా ఎంతో కఠినంగా మాట్లాడింది వాళ్ళ అమ్మ నాన్న గురించి ఒక పాప. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఆ ఉద్దేశాన్ని మన మనసులో ఉంచినాడు. మన మనసు మనతో మాట్లాడుతుంది, మన హృదయం మనతో మాట్లాడుతుంది. తెలుగురా మీ మనసు మనతో మాట్లాడుతుంది. దాన్ని చంపివేసే మాట్లాడదు, కానీ దేవుని హృదయం భారం వస్తాడు. దేవుని భారాన్ని ఇచ్చిన ప్రార్థించే భారమా, ప్రకటించే భారమా? దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ప్రార్థించలేము. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ సరిచేయబడ్డానికి, క్రమపరచబడ్డానికి ప్రభు సహాయం కోరుకోవాలి. అందుకే గతంలో మనం ధ్యానిస్తూ వచ్చిన, నేను వారికి వాక్యమును ఇచ్చిన. ఏమిచ్చినట్ట? వాక్యమును ఇచ్చిన. ఆ వాక్యపు వెలుగులో మన స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి, మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. పూర్వ దినాల్లో, ఈ దినాల్లో రకరకాల అద్దాలు ఉన్నాయి, కానీ చూసుకోవడానికి అద్దాలు లేని దినాల్లో ఒక స్నేహితుడు ఆయనకు అద్దం ఇచ్చినాడట. ఆ దినాల్లో అద్దాలు లేవు. అద్దం చూడగానే ఆయనకు ఆనందం వేసి వెళ్ళి అద్దం దగ్గర చూసుకుంటూ ఉన్నాడట. అప్పుడు ఆవిడ కోపం వస్తుంది, అద్దం దగ్గరికి ఏం చేస్తున్నాడని. ఇది చూడగానే ఆయన బొమ్మ, ఈమె బొమ్మ కనిపించింది. ఈమె ఏమన్నదో తెలుసా? ఈమె బొమ్మని గుర్తెరగలేదు. అద్దంలో తన బొమ్మని అనుకోకుండా ఏమన్నదంటే, ఎవరు అక్కడ? అందుకే నువ్వు ఇక్కడ చూసుకుంటున్నావు. ఎవరు అక్కడ? ఎవరో పాపం ఆయన తన అద్దంలో పాపం ఏదో సంతోషం చూసుకుంటుంటే ఆయన తెలియదు ఎవరో అక్కడ. అనుమానం కుటుంబం నెమ్మది లేకుండా చేసేసింది. తుదకు పాపం ఆవేశంగా దాన్ని నేలపాలు కూడా చేసింది. అనుమానం. దేవుని వాక్యం పట్ల సందేహం, దేవుని వాక్యం పట్ల విశేషమంటే తెలుసా? పేపర్లో వచ్చిన ప్రతిదీ చదివి మన మీద అక్కడ ఉన్నట్లు పక్కన చెప్తాం, కానీ వాక్యం గురించి మాత్రం పేపర్లు చూడగారు కదా. రాధికా దగ్గర యాక్సిడెంట్ 10 మంది చచ్చినారంటే వెళ్ళి 100 మంది చచ్చినట్టు చెప్తుంది అందరికి. చూసినావా? మా ఫ్రెండ్ చెప్పింది. మన ఎవరు అంటున్నారు అండి, వీళ్ళొక గ్రూప్ ఉందండి, ఎన్ని ఉత్తుతో మాట్లాడుకుంటారు. ఈ గ్రూపు ఈ ఉత్తుతో గ్రూప్ ఒకటి ఉంది, మంచిగా ఉండదు ఈ గ్రూపు. 4 తోడైన పనికి మనమే మాట్లాడుతుంటారు, నెమ్మది లేకుండా. ఆడైన నిప్పులు పెడుతున్నారు. ఈ నిప్పుల గ్రూప్ ఒకటి తయారైందని చెప్తున్నారు తల్లి. వద్దు, ఉప్పులాగా ఉండాలి, లోకానికి వెలుగులాగా ఉండాలి. ఉపయోగకరమైనవి మాట్లాడుకుంటే మంచిది. ఉపయోగకరమైనవి, సంతోషదాయకమైనవి, ఆనందదాయకమైనవి, ఆయనను మహింపరిచేవి, ఆయన కనపరిచేవి మనం మాట్లాడుకోవాలి. మొదటిగా దేవుడు ఇచ్చినట్టు వాక్యం ఇచ్చినాడు. ఆయన అంటున్నాడు, ఆయన ప్రార్థన చేసిన
పరలోక ప్రార్థన 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చదువుకుండా ఆయన చేసిన ప్రార్థన చదువుదామా? 15వ వచనం, యోహాను సువార్త 17:15. యోహాను సువార్త 17:15. యేసుక్రీస్తు ప్రార్థన చేసినారు. ఏమైనా ప్రార్థన చేసినారు? దుష్టుని నుండి వారిని కాపాడు. తెలుసా, దుష్టుడు తీయగా ప్రారంభిస్తాడు, చేదైన జీవితాన్ని మిగిల్చి వెళ్తాడు. ప్రతి చెడ్డవాడిలాగా మన దగ్గరికి రాడు, మంచి వాడిలాగా వస్తాడు. కపట మిత్రులు ఉంటారు. శత్రువు కంటే మిత్రుడిగా నటించే శత్రువు మహాప్రమాదకారి అంటాడు ఒక పెద్ద ఆయన. ఎవరు ప్రమాదకరం తెలుసా? చెప్పండి. శత్రువు కంటే మిత్రుడిగా నటించే శత్రువు మహాప్రమాదకారి. తెలుసా నీకు? ఆ రాజ్యాల్లో గొప్ప గొప్ప రాజులు సంహరించబడ్డారు. ఎలాగో తెలుసా? నమ్మిన వారి వల్ల. వీడి చేత కాదు యుద్ధం చేసి చంపడానికి, వీడే చేస్తాడు. ఆయన దగ్గర ఉన్నవానికి తాయిలాలు ఇచ్చి వారి చేత రాజుల కథ ఎందుకు? మన యేసుప్రభు గురించి ధ్యానం చేద్దాం. యేసుప్రభును మరణానికి అప్పగించింది ఎవరు? అదే ఎవరు? యూదా. మీ ఇంటి పక్క యూదా. శిష్యులలో ఒకడా? యేసుతో ఉన్నవాడు, యేసుతో ఉన్న స్థానంలో ఉన్నవాడు కదా. ఖజానాపై అధికారం ఇచ్చినాడంటే యేసు అతనిలో ఏదో మంచి చూసినాడు కదా. అందరిలో ఒక ప్రత్యేకత ఇస్తే వాడేం చేసినాడు? ప్రభు ప్రాణానికి లెక్క పెట్టినాడు. శత్రువు తెలుసు, శత్రువు యూదాను పట్టుకున్నాడు. శత్రువు ఎవరిని పట్టుకున్నాడు? యూదాను పట్టుకున్నాడు. యూదా ఏం చేసినాడు? చేయాల్సింది చేసిన తర్వాత ఆ డబ్బొద్దు నాకంటాడే, నాకు డబ్బొద్దు అంటాడు. నీ డబ్బు మాకు తెలుసు, ఆయన వచ్చేసిన అంటారు వాళ్ళు. ఏమంటారు? యేసు ప్రభు అప్పగించబడిన తర్వాత ఈ ఇస్కరియోతు యూదా అధికారుల దగ్గరికి వెళ్ళినట్ట. ఇదిగో మీ డబ్బు మీకు వద్దు, ఇడిచిపెట్టా. అరే నువ్వు చెప్పినట్టు మేము చేయము, మేము అనుకున్నట్టు చేస్తాం. వద్దు, ఇదిగో మీ డబ్బు మీరు తీసేసుకోండి, వెన్నులో ఆయన ఇడిచిపెట్టండి. అరే ఏం మాట్లాడుతున్నా? నీ డబ్బు నీ ఇష్టం, ఏమేం చేసుకో, మేము అనుకున్నది మేము చేస్తాం. మా పని సక్సెస్. యూదాను పట్టుకున్నాడు. యూదా ఏం చేసినాడు? యూదాతో వాళ్ళు అంటారు, అయ్యా మీరంతా ఒకే రకమైన వస్త్రాలు వేసుకుంటారు, అందరూ చుట్టూ ఉంది, ఎలా గుర్తుపట్టాలి అంటే ఆయన సలహా ఇస్తాడు. యూదా ఏమంటాడు తెలుసా? ఎలా పట్టిస్తాడంట? యూదా ఎలా యేసు ప్రభువును అప్పగించినాడు? ఒక ఆయన అన్నాడు, ఒకరికొకరు ముద్దులు పెట్టుకోండి అన్నాడు. అయ్యా ముద్దులు అయితే కానీ బుద్ధులు పడతాయి. ఆయన కోపం వచ్చాడు. మీ దగ్గర ముద్దుల పంచాయతీ, ఇక్కడ ముద్దుల పంచాయతీ అంత గందరగోళం, మాకు కుదరదు ఈ ముద్దుల పంచాయతీ. పవిత్రమైన ముద్దు అంటే ఎక్కడుంది పవిత్ర? అంత పవిత్రతే. చేతి మీద ముద్దులు పెడతారు, మూతి మీద గుద్దుకుంటున్నారు. ఎక్కడుందో అట ముద్దులు పెట్టుకోమని ఉందయ్యా, మీకు సరిపోతుంది ముద్దులు పెట్టుకోండి అన్ని చోట్ల కదా. అప్పుడే చేతి మీద ముద్దు పెడతారు, ఆ తర్వాత మళ్ళీ బాగా రెవెన్యూ స్టాంప్ పోయినా యూదా ప్రభువును ముద్దు పెట్టుకున్నాడట. ముద్దు పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటయ్యా అంటే, నేను నీకు ఇష్టమైన వాడును, నేను నీతో ఉంటాను, నీవు నాకు కావాలి, నేను నీకు కావాలి. అది ముద్దు యొక్క అర్థం. తెలుసా మీకు? ఫారిన్ సాంప్రదాయంలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురును మొట్టమొదటి ముద్దుతోనే ప్రారంభిస్తారు వివాహ వ్యవస్థలో. అంటే ఇక్కడ నుంచి కలిసి ఉండండి అని. మన యూదా కూడా ముద్దు పెట్టుకున్నా. ఎలాంటి ముద్దు? అది ఓర్ప కంటే అన్యాయమైంది. ఓర్ప ముద్దు పెట్టుకుని నా బతుకున్నాడు అన్నది, కానీ ఆయన ముద్దు పెట్టుకొని ఏకంగా ఆయన ప్రాణానికే ఆయనకే అపాయం తలపెట్టినాడు. లేఖనం అంటుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని నశించగలరు. ముద్దు పెట్టుకొనుట అంటే హత్తుకొనుట, వెంబడించుట, అనుసరించుట.
స్నేహానికి ప్రతీక కదా, ప్రేమకు ప్రతీక. ఒకరి శ్రమలో ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోవడానికి అది ఒక సింబల్. యూదా ముద్దు పెట్టుకొని గురువును రక్షకుని అప్పగించిన. పరీక్షించుకున్నామా? దేవుడు మనతో ఉన్నాడా? ఒక భక్తుడు పాట పడతాడు, నీవు నా దేవుడవని నిన్ను నేను నమ్మితని నిశ్చయముగా చెప్పుకుంటుంది, సొంత పనికి సాగిపోతుంది. నీవు నా దేవుడవనుచు నిన్ను నేను నమ్మితనుచు నిశ్చయముగా ఒప్పుకుంటివి, సొంత పనులకు సాగిపోతివి ఆది ప్రేమను. దేవుడండి, నేను క్రిస్టియన్ అండి మాటల్లో ఉంది, బ్రతుకులో లేదు. ఒక మనిషి బండి మీద జీసస్ లవ్స్ అని రాసుకున్నాడంట. ఈ మనిషి బండి వెళ్తుంటే పక్కన వాళ్ళు భయపడిపోతున్నారంట, అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నా. పైన ఏముంది? జీసస్ లవ్. ఈయన బండి తోలితే ఎలాగుంది? పక్కన వాళ్ళు ఎక్కడ? అరే జీసస్ లవ్స్ అంటే ప్రేమ కదా, నీకు తోలకానికి పక్కన వాళ్ళు భయపడిపోతున్నారే. కొంతమంది జ్ఞానంలో దేవుని చూపుతారు కానీ బ్రతుకుల్లో దేవుని చూపుతారు. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉండాలి దేవుడు? అది ఇక్కడ బలి ఉంటాడు, కానీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే మతం, ఇక్కడ ఉంటే మతి మారినట్లు. ఇది క్రైస్తవ్యం. దేవుడు ఎక్కడ ఉండాలి? ఉదయమా సాయంత్రమా? దేవుడు ఎక్కడ ఉండాలి? చెప్పండి, దేవుడు ఎక్కడ ఉండాలి? దేవుడు కొంతమంది మాటల్లో దేవుడు ఉంటాడు, కొంతమంది మాటల్లోనే ప్రేమ చూపుతుంటారన్నమాట, కానీ క్రియల్లో ఉండదు. దేవుడు కోరుకున్న క్రియల్లో ఉండాలి. దేవుడు మన అంతరంగంలో నివసించాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసిన ఏమని ప్రార్థిస్తున్నారు? ప్రభువా వీని లోకములో నుంచి తీసుకొని పో అని ప్రార్థన చేసినాడా? లేదు. లోకములో దుష్టుడు ఉన్నాడు, వాడు పరిగెడుతూ ఉన్నాడు, వాడు జిత్తుల మారి లాంటి వాడు, వాని కుయుక్తులు, వాని పన్నాగాలు సామాన్యులను ఆకర్షిస్తాడు, నాశనం చేస్తాడు. కాబట్టి యేసుప్రభు ఏం చేసినాడు? యేసుప్రభు ప్రార్థన చేసినాడు. ఎవరు ప్రార్థన చేసినాడు? మనం చదువుకున్న వాక్య భాగం, మనం చదువుకున్న వాక్య యేసుప్రభు చేసిన ప్రార్థన 17:17 దుష్టుడుకున్న మొట్టమొదటి సుగుణం ఏంటో తెలుసా? వాడు చేసింది, వానికి అప్పగించింది చేయడు. అప్పగించిన దాన్ని ఆనందించక అప్పగించిన దాన్ని ఆశించేవాడు. దుష్టునుకున్న గుణం అది. అప్పగించిన దాని యందు ఆనందపడక, అప్పగించిన దాని పట్ల బాధ్యత లేకుండా, అప్పగించిన దాని పట్ల శ్రద్ధ లేకుండా. నేను పూర్వదినాల్లో ఒక పెద్ద ఒక మాట్లాడుతున్నా. అప్పగించిన దాని పట్ల బాధ్యత అంటే ఏంటి తెలుసా? నేను అర్థమని చెప్తున్నా, మాట్లాడుతున్నది. ఇంట్లో తండ్రిగా ఉన్నావు, పిల్లల పట్ల కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి. కొంతమంది ఇంటి పట్ల బాధ్యత ఉండదు, కానీ మందిరంలో బాధ్యత ఉన్నట్టు మాటల్లో చెప్తారు. ఇంట్లో గంట తిప్పాడు కానీ ఇక్కడ గంట తిప్పుతారని నాకు అర్థం అడిగిన అయింది ఆ గంట పంచాయతీ అని. ఇంట్లో గంట తిప్పడానికి ఇక్కడికి వచ్చి గంట గోవాలంట అన్నాడు. ఇంట్లో అయ్యగారు ఇక్కడ దేవుడు మనకు అప్పగించిన దాన్ని శ్రద్ధతో పిల్లల పట్ల కదా. ఆ యాయూరు అనే అధికారి ఏం చేస్తున్నాడు? తన కుమార్తె కోసము ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయలేదా? ప్రభు దగ్గరికి వెళ్ళలేదా? ఆ కనాను స్త్రీ తన కుమార్తె కోసము ఏం చేసింది? ప్రార్థన చేయలేదా? దేవుని దగ్గర కనిపెట్టలేదా? ప్రార్థన చేయాలి. మన కోసం, మనతో ఉన్నవారి కోసం, మన చుట్టూ ఉన్నవారి కోసం. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసిన ఇది చివరి ప్రార్థన. చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థన ఏంటయ్యా? తనను వెంబడిస్తున్నవారు, తనను అనుసరిస్తూ ఉన్నవారు, తన కొరకు జీవించిన వారి కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు.
ఏమని ప్రార్థన చేసినాడు? వీరిని చెప్పండి, వీరిని మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 వచ్చిన చదవండి. 7:13 చెప్పండి ఆయన. మత్తయి సువార్త 6 మత్తయి సువార్త 6:13 మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. దేవుడు ప్రార్థన చేసినాడు. దేవుడు ఏమని ప్రార్థన చేసినాడు? వీటిని ఎవరినండి ఏమని ప్రార్థన చేయమన్నాడు? మనమేం ప్రార్థన చేస్తాం? చేయరా ప్రార్థన? ప్రార్థన రాదు. ప్రార్థన అంటే ఆకలితో ఉన్నవాడు చేసే కేకే. అమ్మా, మన ఇంటి బయట ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏమని? మాత అన్నకు అన్న చెప్పరేంటండి, మాత అన్నపూర్ణేశ్వరి అంటే అన్నం పెట్టుకురా తల్లి అని. నీకు నేను మాత ఎందుకు? తాత అంటే కుదరదు కదా. మాత అంటే తల్లి లాంటిదానా, ఆకలితో ఉన్నాను అన్నం పెట్టాను. నీకు నాకు ఎక్కడ సంబంధం అంటదా ఆవిడ? అంటదా? అనదాన్ని మనిషి అయితే అందు. కాకపోతే ఏమన్నా ఏం చేయలేము. మాత అనగానే కొంచెం అన్నం పెడుతుంది ఆవిడ, అంతేగాని ఇక ఏ మాటలు అందు. పెట్టేవాడు తిట్టడట, తిట్టేవాడు కొంతమంది పెట్టగా పోగా చాలా మాట్లాడతారు. ఏ రామ్మ ఊరంతా అయిపోతావు నేను, ఇంతలా ఉన్నావే. రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక మనిషి ఊడ్చుకుంటూ అడుక్కుంటూ ఉన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు నీకెందుకు సార్, ఇది నా పని సార్, ఇది నా వృత్తి సార్ అన్నాడు. ఇస్తే లేకపోతే నీకెందుకు, బాగున్నావు కదా ఎందుకు నీకు పని అన్నాడు ఆయన, మౌనంగా ఉండకుండా ఇవ్వకుండా. అంటే ఆయన అన్నాడు, ఇది నా వృత్తి అంట, ఇది నా వృత్తి సార్, ఇస్తే ఇవ్వు, లేకపోతే చెప్పనట్టండి అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? చేద్దామా? వాడు పరిగెడుతూ ఉన్నాడు, దుష్టుడు పరిగెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఎవరిని మృగుదునా అని. దుష్టుడు పరిగెడుతున్నాడు, ఎవరిని పాడు చేదునా అని. దుష్టుడు పరిగెడుతున్నాడు, ఎవరిని చెరిపివేయుదునా అని. దుష్టుడు పరిగెడుతున్నాడు ప్రభు కార్యాలు చెడగొట్టడానికి. ఒక భక్తుడు అన్నాడు, ఆకాశంలో రకరకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి, అవునా కదా? తిరిగే పక్షులను మనం అడగిస్తామా? నాకు కాకి ఇష్టం లేదు, ఎలా కాకండి కొద్దిగా ఆ కాకి వెళ్ళిపోతే కాకోమంటారు. పిచ్చుక ఇష్టం అంటే ఆ పిచ్చుక మీ దగ్గరికి రాదు. ఆకాశంలో ఎదిగే పక్షులను మనము ఆపలేము, కానీ నీ తలలో గూడు కట్టకుండా మాత్రం నువ్వు, అర్థమైంది ఆ మాట? నీ తలలో గూడు కట్టుకోవాలి అంటే తప్పకుండా నీ అనుమతి కావాలి. నీ అనుమతి లేకుండా శత్రువు నిన్నేమి చేయలేడు. ఆదామవల కుటుంబం నెమ్మది లేకపోవడానికి కారణం అవ్వ అపవాదికి అవకాశం ఇచ్చింది. ప్లీజ్ కమ్ సైడ్. మా భర్త ఇప్పుడు ఆర్డర్ వేస్తాను, నువ్వైతే నన్ను పొగుడుతూ ఉన్నా, ఇది నాకు కావాల్సింది. అపవాది ఎంత బాగా పొగిడినాడో అవ్వను వశపరచుకోవడానికి. జాగ్రత్త. ఎవరైనా నిన్ను పొగుడుతూ ఉన్నాడంటే నెంబర్ 1 నీ నుంచి సహాయం ఆశించనే ఉంటాడు. నెంబర్ 2 నేను మోసగించడానికనే ఉంటాడు. ఎవరైనా నిన్ను పొగుడుతూ ఉన్నాడంటే నెంబర్ 1 చెప్పండి, నీ నుంచి ఆశించి. నెంబర్ 2 నేను లేదు. ఒకటి ఆశించి, రెండవది మోసం చేయడానికి. శత్రువు నిన్ను పోగొడతాడు.
కదా. భార్యను భర్త పోవడంలో ఇబ్బంది లేదు, భర్త భార్యను పోవడంలో ఇబ్బంది లేదు. కానీ పక్కన వాళ్ళు పూర్తి ఆయన తలపోటు వచ్చినట్టు. ఎలాగున్నా భర్త తన భార్యను అనాలి, నీ ముఖం చంద్రబింబం వలె అందముగా ఉన్నది అనాలి. ఈ పట్టణంలో నీలాంటి సుందరి ఎక్కడ ఉంది అనాలి, తనతో సంతోషించడానికి. భార్యను భర్త పొగడాలి, భర్త భార్యను పొగడాలి. ఆదాము పోయిండు, దేవుని మర్చిపోయాడు. వచ్చిన సమస్య అదే, దేవుని మర్చిపోయాడు. దేవుని మనవుడు, దేవుడు ఉండాలి, పొగడాలి, దేవుడు కనుక రావాలి. ఆదాము అవంతుడైన పద్యం పాడినాడు, తెలుసా మీకు? పద్యం, నాది నాది ఎముక నాలోనిది అన్నాడు. దేవుడి గురించి ఏమనలేదు. ఆ తర్వాత ఏమన్నాడు? ఇది నీది, నేను ఇచ్చింది, నాకు తలనొప్పి ఇచ్చింది అన్నాడు. ఎరా చుట్టంతో ఊడిపోయిందంటే అన్నాడు. మా ఆవిడ పెట్టే బాధకిదంతా ఊడిపోతుంది, వేడెక్కిపోతుంది మా ఆవిడ అంత బాగా. ఏ మాధవా ఎక్కడ ఉన్నావు? ఇది నీది, నేర్చినది, నాకు నెమ్మది లేకుండా చేసిన, నేను మర్చిపోయేటట్టు చేసు. అప్పుడు నాది అన్నావే, అప్పుడు ఆ పద్యం, ఇప్పుడు పద్యం మారింది. ఆయన ఇచ్చింది అంటే మనకు అనుకోండి, నాది అన్నావు జాగ్రత్త. ఇంతే సంగతులు ఇట్లు. లోకం శత్రువు అవ్వను మోసగించినాడు. ఎంతగా మోసగించినాడయ్యా అంటే దేవుని పరిపాడు చేయడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థన చేసినారు. ఏమని ప్రార్థన చేసినారు? ప్రభువా వీరి దృష్టి నుండి కాపాడు అన్నాడు. ఆ దేవుడే తనతో ఉన్న వారికి ప్రార్థన నేర్పిన. ప్రభువా మమ్మను శోధనలోకి తేక. ఏంటి శోధన? నీళ్ళల్లో ఈత కొట్టే చేపకు ఎదురుగా ఎర్ర ఉందనుకో, ఎర్రను చూసిన చేప ఏమనుకోదా? కానీ చేప అనుకోవాలి. అరే నీటిలో ఇలాంటివి ఎలా దొరుకుతాయి? ఇలాంటివి ఒడ్డున ఉంటాయి, మట్టిలో ఉంటాయి కదా. ఈ చేపలు ఏదో నాసులు ఏదో తిని బతుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది అలా చిన్న పురుగులు కూడా తింటా, చేపలు పురుగుల్లో పని తింటాయి. ఇప్పుడు తన దగ్గర ఎర్ర ఉంది, అది కదలదు కదా, అది ప్రాణంతో ఉండదు. ఒక గాలానికి దాన్ని గుచ్చి నీళ్ళు తింటారు. అది జీవం కలిగింది కాదు. ఇవి తిన్నది జీవం కలిగింది, నాచు తింటాయి. ఇప్పుడు దాన్ని చూడగానే చేప ఏమంటుంది? ఒక్కసారి దాన్ని పట్టుకుని మా పిల్లలు పెడతానంటాడు. పైన ఏమంటాడు? ఒక్కసారి నిన్ను పట్టుకుని మా ఇద్దరిది ఒకటే. దాని బాధ, ఈయన బాధ. వాని బాధ ఏంటి? పట్టుకొని ఎంచుకొని తింటాను మేమంతా అంటాడు. ఇదేమంటారు? నేను పట్టుకొని నా పిల్లలు పెడతానంటాడు. లైఫ్ ఒక చిరుతపులి పరిగెడుతూ ఉంది జింకను పట్టుకోవడానికి, అది బ్రతకడం కోసం. ఒక జింక బ్రతుకుతూ ఉంది కొంతకాలం ఉండడానికి, కానీ జింక తప్పించబడుతుంది బ్రతకడం కోసం. ఇది ఒక పూట కోసమే, అడిగినా తప్పించబడితే జాగ్రత్త. శత్రువు దుష్టుడు పరిగెడుతూ ఉన్నాడు. పరిగెత్తుకుని ప్రభు పాదాలు పట్టుకోవాలి. లేఖనమంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తుకొని వెళ్తే క్షేమం ఉంది. యెహోవా నామం. యెహోవా నామాన్ని ఆశ్రయించలేదు, నెమ్మది లేకుండా చేస్తున్నది. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేసినాడు? ప్రార్థన చేసుకున్నాం. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరి నుంచి? దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టుడు మింగి వేస్తాడు. తెలుగులో ఒక పద్యం ఉంది. ఆ పద్య సారాంశించిన దుష్టునికి సానుకూలంగా ఉన్నట్లు అనిపించింది. చిరుత వచ్చిన సరితము నారికేల సలిలం పందం చిరుత పోయిన పోవును కానీ మింగిన వెలగపండు అంటాడు. ఏనుగు ఎలక్కాయ తింటే ఎలగపండు ఉంటుందా? తింటుంది, బయట పెడుతుంది, కాయలా లోపల కూర్చుండదు. దుష్టుడు నిన్ను మింగితే నోట్లో పాటలు ఉంటాయి, తర్వాత తగాదలు కూడా ఉంటాయి. దుష్టుడు నిన్ను మింగితే దేవుడు ఇంట్లో ఉంటా, వాక్యం తప్ప మిగతాదంతా ఎక్కుతుంది. వాక్యం గురించి మాట్లాడవు. నిన్ను శత్రువు మింగితే వాక్యం తప్ప మిగతా ఏంటేటో చెప్తూ ఉంటా.
పరీక్షించుకొని లోపల నుంచి మాటల్లో దేవుడు వస్తున్నాడా, దేవుడు సన్నిధి వస్తే అయితే నువ్వు ఇంకా దుష్టుని చేత బృంగపడలేదు. దుష్టుని మింగితే దేవుడు తప్ప మిగతా అన్నీ వస్తూ ఉంటాయి. నీవు నీ స్థితి కంటే ఎక్కువ ఊహించుకుంటావు, ఎక్కువ ఆశించుకుంటావు, నెమ్మది లేకుండా చేసుకుంటావు. దుష్టుని నుండి కాపాడబడాలి అంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. దుష్టు నుండి కాపాడబడాలి అంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. జిగటం మన్నుగా ఉండాలి, మన్నుగా ఉండకూడదు. మన్ను అయితే సర్పం మింగుతుంది, జిగట మన్ను అయితే సర్పం జోలికే రాదు. నెంబర్ 1 చెప్పండి. మన్ను అయితే, జిగట మన్ను అయితే వాక్యం అనే నీటి చేత తడవబడితే దేవుడు తనకి ఇష్టమైన ప్రార్థనగా చేస్తాడు. చేద్దాం ప్రార్థన. యేసుని సందర్శన